Okay, screen is visible. Yes, ma'am. Okay, so this subject, once we have a look on the syllabus first, then we'll start the first unit. The operations management, operational management or production management subjects are same, or operation production and operations management దీన్ని ఇలా పిలుస్తారు. ఓకే, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అని అడిగిన ఆపరేషనల్ మేనేజ్మెంట్ అని అడిగిన బోత్ ఆర్ సేమ్, ఆర్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఆల్సో సేమ్. ఓకే, ఒకసారి చూడండి. ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మీకు మీకు ఈ వర్డ్లోనే ఉంది. ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఫ్యాక్టరీ, ప్లాంట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఇది. మేనేజ్మెంట్ అంటేనే మీకు తెలుసు, దట్ ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ బై అదర్స్, అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్. చెప్పండి, ఫస్ట్ సెమ్లో చదువుకున్నారా? ప్లానింగ్ చెప్పాలి. Organizing, continuing, directing, staffing, 5 functions చెప్పాలి. ప్లానింగ్, ఆర్గనైజింగ్, controlling, directing, staffing. ఓకే, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఓకే, పోస్ట్ POSD అలా చెప్పాలి. ఓకేనా? ఇది సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఫ్యాక్టరీ, ద మేనేజ్మెంట్ ఈస్ రిలేటింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే, మనం అంతా కూడా ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ చూసినా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసినా, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఇట్ ఈస్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్. అంతే కదా? ఒక కంపెనీ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఉంటుంది. ఓకే, మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని అడ్మినిస్ట్రేషన్ యూనిట్కి సంబంధించినవి. ఈ సబ్జెక్ట్ మాత్రం ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్లాంట్, ఫ్యాక్టరీ, ఎనీథింగ్. ఓకే, దానికి సంబంధించింది. చూడండి, ఈ సబ్జెక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ దిస్ కోర్స్ ఈస్ డిజైన్ టు మేక్ స్టూడెంట్ అండర్స్టాండ్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ operations management, to acquaint them with applications of discipline to deal with real life business problems. అసలు ఒక ఆరిజిన్ ఆఫ్ కంపెనీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రొడక్షన్ తోటే స్టార్ట్ అవుతుంది. ఆపరేషన్స్, ప్రొడక్షన్ యూనిట్ లేకుండా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయలేరు. సో ఆ ప్రొడక్షన్ యూనిట్ని ఒక చోట లొకేట్ చేయాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి? ఎక్కడ పడితే అక్కడ మనం ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్ చేయడం, దట్ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో లొకేషన్ ఏంటి అనేది ఫోర్కాస్ట్ చేయడం, ముందుగానే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, లైసెన్సింగ్ ఏంటి, గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోవాలి, అలాగే టువర్డ్స్ పబ్లిక్ కొన్ని బేస్డ్ ఆన్ ద కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఏ కంపెనీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అనేది. ఓకే, వేర్ వి స్టార్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఒక ఐడియా రావడం మొత్తం ఒక యూనిట్. అలాగే ఏ ప్రోడక్ట్ని మనం డిజైన్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకే, ఆ లొకేషన్, ప్లాంట్ లొకేషన్ ఎక్కడ, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి స్టూడెంట్స్ మొత్తం, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎంటర్ప్రీనియర్, ఇఫ్ యూ వాంట్ టు బికమింగ్ ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ, యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. దీంట్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేయాలన్నా, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్, వాట్ ఎవర్, మీకు ఈ నార్మ్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. వాట్ ఆర్ ద ఫంక్షన్స్. ఓకే, సో దీని ఐడియా ఏంటి అంటే, ఒక స్టూడెంట్స్కి ఈ డిసిప్లైన్స్ కానీ, ప్రొసీజర్స్ అండ్ అప్లికేషన్స్ మొత్తం తెలియడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, సి ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఇంట్రడక్షన్ అండ్ నేచర్, స్కోప్, ఫంక్షన్స్. ఓకే, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్, కొత్తగా ఏ విధానాలు వచ్చాయి. ఇది వన్ ఆఫ్ ద జస్ట్ ఇన్ టైమ్ అనేది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద
న్యూ ట్రెండ్ ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్, ఇవి డిస్కస్ చేస్తాం ఫస్ట్ యూనిట్. అండ్ దెన్ సెకండ్ యూనిట్ product design and process selection. Okay, which product we have to manufacture, is it demandable, is it needed? మనం ఒక product ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యే ముందు, ఆ ప్రొడక్ట్ డిజైన్ చేయాలి అని ముందు ఫోర్కాస్ట్ చేసి ఆ ప్రొడక్ట్ మార్కెట్లో డిమాండ్ ఉంటుందా లేదా చూడాలి. అట్ ది సేమ్ టైం దాని ప్రాసెస్ ఎలా చేయాలి, ఒక ప్రొడక్ట్ని ఒకటేసారి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోవచ్చు బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. లేఅవుట్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో. దాన్ని మొత్తం డిస్కస్ చేసేది యూనిట్ 2. అండ్ దెన్ యూనిట్ 3 ఫోర్కాస్టింగ్ అండ్ కెపాసిటీ ప్లానింగ్. ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ రిలేటింగ్ టు ఆపరేషన్స్ దే హ్యావ్ టు ఫోర్కాస్ట్. ఓకే, షెడ్యూలింగ్, స్ట్రాటజీ. ఓకే, మనం రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి కొనాలి, సప్లై చైన్ చెప్పాను నేను మీకు నిన్న. సప్లై చైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్. పెద్ద ప్రొడక్ట్స్, హ్యూజ్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చైన్ తక్కువగా ఉంటుంది, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్. where it is small products or household products, supply chain is large. ఓకే, అంటే మిడిల్ మ్యాన్స్ ఎక్కువ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రిటైలర్, దెన్ కస్టమర్, లైక్ దట్. ఓకే, ఇంకా విడివిడిగా కూడా డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. దెన్ థర్డ్ యూనిట్ ఇట్ ఈస్ దెన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ప్రొడక్షన్లో ఏం చేస్తాం, ఫస్ట్ చేసే థింగ్ రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం. రా మెటీరియల్ అనేది అన్నీ ఒకటేలాగా ఉండవు. ఓకే, రా మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేస్తాం, వేర్ హౌస్, స్టోర్స్లో మనం చేస్తాం, మేనేజ్ చేస్తాం. దాన్ని రా మెటీరియల్స్ని మనం ఇన్వెంటరీ అని అంటాం, గూడ్స్ ఇన్వెంటరీ ఆర్ రా మెటీరియల్స్. సో ఇన్వెంటరీని మేనేజ్ చేయడం, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్, హౌ టు మేనేజ్ ద రా మెటీరియల్స్ ఆర్ హౌ టు మెయింటైన్ ద ఇన్వెంటరీ. ఓకే, ఇప్పుడు మన కంపెనీ ఒక కంప్యూటర్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అయితే దానికి సంబంధించి ఏవో చిప్స్ కానీ లోపల ఇంటర్నల్ పార్ట్స్ కానీ వాల్యుబుల్ అండ్ ఎక్స్పెన్సివ్. ఓకే, అలాంటి మెటీరియల్ని మనం ఈజీగా గోడౌన్స్లో మనకు నచ్చినట్టుగా చేసేయడానికి లేదు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద వాల్యూ అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ దాన్ని బేస్ చేసుకుని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చేస్తారు. దానికి రిలేటెడే ఈ థర్డ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఈజ్ ప్రొడక్టివిటీ. ఓకే, ఇక్కడ అసలు ఎస్టాబ్లిష్ చేసాము అంటే, ఒక ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసాము అంటే ఫర్ గెట్టింగ్ మ్యాక్సిమం ప్రొడక్షన్, మ్యాక్సిమం ప్రొడక్టివిటీ, అంతే కదా. మనకి మ్యాక్సిమం ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటిని సేల్స్ చేసి ప్రాఫిట్స్ మెయిన్ ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో చేసినప్పుడు ప్రొడక్టివిటీని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, దాంట్లో కొన్ని చార్ట్స్ ఉంటాయి. ఓకే, కొన్ని వర్క్ మెజర్మెంట్స్, మెథడ్స్ అంటే ఏంటి, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే ప్రొడక్టివిటీని, లేబర్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, వాళ్ళ వర్కింగ్ అవర్స్, వాళ్ళ టైం వేస్ట్ చేయడం, లేకపోతే జాబ్ డిజైన్స్లో కొన్ని మెషినరీ ప్రాబ్లం రావడం, అలాంటివన్నీ కూడా డ్రాబ్యాక్స్ ఉంటాయి. అలాంటివి లేకుండా చూసుకుని మ్యాక్సిమం ప్రొడక్టివిటీని మనం గెయిన్ చేసేలా చూడడమే ఈ ఆపరేషనల్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే, దట్ ఈస్ ప్రొడక్టివిటీ. దెన్ లాస్ట్ యూనిట్ ఈస్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకే, ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసాం, అంతా అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ తయారు చేస్తే మనకి కస్టమర్స్ కొంటారా, ఒకసారి కొంటారు, నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు అడాప్ట్ చేసుకోరు ఆ ప్రోడక్ట్ని. సో క్వాలిటీ ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రొడక్ట్ క్వాలిటీ, TQM, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఆర్ సేఫ్ ప్రొడక్ట్, మనకి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ రాదు. ఇప్పుడు స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటి అప్రూవల్ వస్తేనే మనం ప్రొడక్ట్ని మార్కెట్లో సేల్ చేయగలం. ఒక ప్రొడక్ట్ లేబులింగ్ చూసారనుకోండి, దాని వెనకాల ఉంటాయి ఏవి క్వాలిటీ మేనేజ్మెంట్ ఎంతవరకు మెయింటైన్ చేస్తుంది, ఓకే, ఏ స్టాండర్డ్స్ చేత ఇది అనుమతి పొందింది, అలాంటివన్నీ కూడా ప్రొడక్ట్ వెనక్కి తిరిగేస్తే ఉంటుంది. దాన్ని ISO స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గనైజేషన్, ఇదేంటి అంటే ఇది సర్టిఫై చేస్తుంది.
క్వాలిటీ ప్రొడక్ట్ కాదు, ఎంతవరకు క్వాలిటీ, సేఫ్టీ అనేది మనం కూడా చూస్తాం కదా. ప్రొడక్ట్ ఫీచర్స్ ఓకే అవన్నీ చూసే కదా మనం కొంటాం. సో అలాంటి వాటిలో ఇవి క్వాలిటీని ఎలా ఫిక్స్ చేస్తారు అనేది కంట్రోల్ చార్ట్స్ ఉంటాయి. మినిమం కొంతవరకునే క్వాలిటీ మెయింటైన్ చేయగలిగి ఉంటుంది ఏది ఏ కంపెనీ కానీ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దాన్ని దాటి చేస్తే ఆ ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో విత్ ఇన్ ద కాస్ట్ లో క్వాలిటీ ఎంతవరకు మెయింటైన్ చేయగలము అని చూపించేవే కంట్రోల్ చార్ట్స్. మనం కంట్రోల్ చార్ట్స్ డ్రా చేస్తాం. ఇవి జస్ట్ డ్రా చేయడం మాత్రం ఇక్కడ ఉంటుంది లాస్ట్ యూనిట్. ఐఎస్ఓ స్టాండర్డ్స్ కానీ వాట్ ఈస్ ద టీక్యూఎం ఓకే ఇవన్నీ చార్ట్స్ ఉంటాయి. ప్రాసెస్ కంట్రోల్ చార్ట్స్, శాంప్లింగ్ తీసుకొని క్వాలిటీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్ చేయరు కదా, అది మీకు తెలిసిందే. సో దానికి రిలేటెడ్ ఇక్కడ మాత్రమే కొన్ని చార్ట్స్ ఉంటాయి, మిగతా ఆల్ థియరీ సబ్జెక్ట్స్. దిస్ ఈజ్ ఫుల్ థియరీ సబ్జెక్ట్, బట్ యూ హ్యావ్ టు నో ద కంటెంట్. ఓకే ఇది సిలబస్. ఇంకొక ఐడియా వచ్చిందా? ఓకేనా? ఓకే చూడండి, ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ మేనేజ్మెంట్. దీంట్లో ఫస్ట్ టాపిక్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. మీరు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అడిగినా ఆపరేషనల్ మేనేజ్మెంట్ అడిగినా బోత్ ఆర్ సేమ్. ఓకే Okay, is it visible? Yes, ma'am. Yes, okay. Right. Chudandi, what is the production management or operations management? Okay, what is the production management? It is a process which involves managing and controlling production activities of business. It involves the application of management principles to the production function. Chudandi, what is the process of management? It is the managing the things relating to whatever the management. Okay, production management, human resource management or marketing management. ఏం చేస్తుంది మొత్తం దానికి రిలేటెడ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, రిలేటింగ్ టు స్టాఫింగ్. ఇప్పుడు ఇక్కడ లేబర్ అవసరం అయితే స్టాఫింగ్ చేస్తాం. ఓకే, రిక్రూటింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ వెదర్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, దట్ ఈస్ కంట్రోలింగ్. రైట్, ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద function of production management. It involves the it's starting from materials, raw materials into finished products. Okay, ఇది ఏం చేస్తుంది, దీని ప్రాసెస్ రా మెటీరియల్స్ తీసుకొని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అండ్ వితౌట్ వేస్టేజ్ అది ప్రొడక్షన్ చేయడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే చూడండి, production management applies planning, directing, organizing and controlling for managing production operations. Okay, this process is concerned with the conversion of raw materials into business finished products efficiently without any wastage of resources. The main aim production management main aim without wastage. అంటే మనకి లాస్ రాకుండా ఉండాలంటే వేస్టేజ్ని రెడ్యూస్ చేయాలి, లేకుండా చూసుకోవాలి. లేకుండా రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గూడ్స్గా ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఓకే, మీకు ఏదైనా సరే మేనేజ్మెంట్ అని లింక్ చేస్తే దాంట్లో ఏముంటుంది, దానికి రిలేటెడ్గా ప్లానింగ్, డైరెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ ద థింగ్స్. ఓకే,
Production management involves framing of various production strategies and ensure the successful implementation of the strategies in the business operations. ఓకే, ఇట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో వేస్టేజ్ని రెడ్యూస్ చేయాలి, 100% మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఇట్ ఫ్రేమింగ్ ద డిఫరెంట్ ప్రొడక్షన్ స్ట్రాటజీస్ అండ్ ఇంప్లిమెంటింగ్ దట్ స్ట్రాటజీస్ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్. స్ట్రాటజీస్ ఫ్రేమ్వర్క్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, దీస్ స్ట్రాటజీస్ ఆర్ formed and implemented by production management for achievement of different preset goals in terms of units, quality, production mix and capacity of production. దీంట్లో ఏముంటుంది, యూనిట్ కాస్ట్. మనం కాస్ట్ షీట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు చూసాం మనం, ప్రైమ్ కాస్ట్, ఓకే, యూనిట్ కాస్ట్, ఇలాంటివన్నీ విన్నాం. సో ఒక్కొక్క యూనిట్కి అయ్యే కాస్ట్ని ఇది కన్సిడర్ చేసి ముందుగానే గోల్స్ సెట్ చేస్తుంది. ఇంత కాస్ట్కి మనం ప్రిపేర్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది. ఓకే, అండ్ క్వాలిటీ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, అండ్ ప్రొడక్ట్ మిక్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది, ఏ మిక్స్ ప్రిపేర్ చేయాలి, అండ్ ఎంత కెపాసిటీ, ఓకే, ఎన్ని టన్స్, ఓకే, ఎంత కెపాసిటీ అనేది మనకి ముందుగానే ప్రీ డిటర్మైన్ చేయడం జరుగుతుంది ఆపరేషనల్ మేనేజ్మెంట్లో, ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో. ఓకే, చూడండి, ఇట్ ఎయిమ్స్ ఎట్ ప్రాపర్ ఇంటిగ్రేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ 6 M's. అంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో ఎవరెవరు ఉంటారు, మెన్, మెషిన్, మనీ, మెథడ్స్, మెటీరియల్ అండ్ మార్కెట్ టు సాటిస్ఫై ద కస్టమర్ నీడ్స్ ఇన్ ఏ బెటర్ వే. ఓకే, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మెన్ అంటే ఎవరైతే హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. వాళ్ళు మార్నింగ్ 9కి వచ్చి 6 వరకు వర్క్ చేస్తున్నారంటే మధ్యలో వాళ్ళ వేస్టేజ్ ఏమైనా ఉందా, టైం వేస్ట్ ఉందా, ఐడియల్గా మిగిలిపోయే టైం ఏదైనా ఉందా, సో ఇదన్నీ కూడా చెక్ చేయాలి. దట్ ఈస్ మెన్. మెషిన్ కెపాసిటీ ఎంత, ఎన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలదు, బట్ మనం వాట్ ఈస్ అవర్ యాక్చువల్ యూటిలైజేషన్ అనేది కంపారిజన్ చేస్తారు మెషిన్. మనీ అంటే తెలుసు మీకు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఆటోమేటిక్గా ఇదంతా చేయాలి అంటే, సో మనీ ఎంత అవుతుంది. అండ్ మెథడ్స్ ఏ మెథడ్ యూజ్ చేసి ప్రొడక్షన్ చేస్తారు. ప్రొడక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రొడక్ట్స్. అండ్ మెటీరియల్స్ మీన్స్ ఇన్వెంటరీ. ఇప్పుడే చెప్పాను నేను ఇంతకుముందు, మెటీరియల్స్, ఇన్వెంటరీ, స్టాక్, వాట్ ఎవర్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్. ఓకే, మెటీరియల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ వాల్యుబుల్ మెటీరియల్, రా మెటీరియల్స్, వాల్యుబుల్ మెటీరియల్ అంటే వాటిని ఎలా మేనేజ్ చేస్తారు, దట్ ఈస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మనకి నెక్స్ట్ చాప్టర్ అదే ఉంటుంది. అండ్ మార్కెట్, ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయాయి. ఓకే, తర్వాత ఏంటి, మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సేల్స్. సో సేల్స్ చేయాలి అంటే మనం సేల్స్ 100% అవ్వాలి అంటే వీ హ్యావ్ టు సాటిస్ఫై ద కస్టమర్ నీడ్స్. వాడు ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని సాటిస్ఫై చెయ్యగలిగితేనే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో క్లిక్ అవుతుంది. దాని మెయిన్ ఎయిమ్ ఫుల్ఫిల్ చేసి దానికి ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఓకే, యూటిలైజేషన్ ఆఫ్ మెన్, మెషిన్, money, methods, materials and also market to satisfy the customer needs in a better way. Its main objective is to manufacture products and services in a right quantity of the right quality at the right time at a lower cost. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం యాజ్ ఏ నార్మల్ కస్టమర్ మనం చూసేవి ఇవే. సో వీటిని సాటిస్ఫై చెయ్యగలిగితే ఏమవుతుంది, ఆ ప్రొడక్ట్ అనేది క్లిక్ అవుతుంది. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ 100% సక్సెస్ అవ్వాలి అంటే అది ఏం చేయాలి, రైట్ క్వాంటిటీ, ఎంత అయితే క్వాంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో అది చెయ్యగలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం రైట్ క్వాలిటీ లేకుండా క్వాంటిటీ ఎంతున్నా వేస్ట్, అది మీకు తెలుసు కదా. సో క్వాలిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం రైట్ టైం అట్ ఏ లోయర్ కాస్ట్. ఎక్కడైతే ఏ టైంకి అయితే దాని అవైలబిలిటీ అడుగుతున్నాడో కస్టమర్ దాన్ని అందజేయగలగాలి. ఒక 10 daysలో ఇన్ని ప్రొడక్ట్స్ కావాలి అన్నప్పుడు ఒక 15 days తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చామనుకోండి, మనకి ఏదో లేబర్ ప్రాబ్లము, లేకపోతే మెషిన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సరిపోకో, రా మెటీరియల్స్ మనకి సప్లై సరిగా లేక ఇలా డిలే చేస్తే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ ప్రొడక్షన్
కదా. సో రైట్ టైం అండ్ ఆల్సో అట్ ఏ లోయర్ కాస్ట్. ఎప్పుడు కూడా ఫస్ట్ కస్టమర్ చూసేది ప్రొడక్ట్ కాస్ట్, ఫస్ట్ చూస్తాడు కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్, దెన్ క్వాలిటీకి వెళ్తాడు. ఓకే, మీ లోయర్ బ్యాక్గ్రౌండ్ కస్టమర్స్ని మనం ముందు చూసుకుంటాం. సో అక్కడ ఏంటి, వాడు చూసేది ఫస్ట్ కాస్ట్. 90% ఎలా ఉంటారంటే కాస్ట్ని చూస్తారు. క్వాలిటీ చూసే వాళ్ళు ఫస్ట్ 10% ఉంటారు, దట్ ఈస్ ద రిచెస్ట్ పీపుల్, ఫస్ట్ అది చూస్తారు. ఓకే, కానీ మార్కెట్ని 90% ఇంపాక్ట్ చేసేది కాస్ట్. మీకు ఆల్రెడీ ఎకనామిక్స్లో ఇదంతా మీకు తెలుసుకునే ఉంటారు. ఓకే, చూడండి, ఇట్ ఈస్ మెయిన్ అబ్జెక్టివ్ ఈస్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ ద రైట్ క్వాలిటీ అట్ ద రైట్ టైం అండ్ at a lower cost. Various technological and innovation changes are easily implemented in business using production management. Production management services and controls or persons అసోసియేటెడ్ విత్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇదంతా కూడా ఇది మనం ఏదైతే చెప్పామో ఈ 6 M's మేనేజ్ చేయడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో. అవి కూడా మనకి నెక్స్ట్ వచ్చాయి. ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. Okay, this is the introduction. I think you have some idea about production management. Okay, it is the process of what is the transformation of raw materials into finished goods. Production management లో ఏం జరుగుతుంది, రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తాం. మార్చేటప్పుడు అది సక్సెస్ అవ్వాలంటే 6 M's మెన్ మెషినరీ ఏవైతే ఉందో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. చేసినంత మాత్రాన సక్సెస్ అవ్వదు. At the same time, right quality, quantity, time and also cost ఇవ్వగలిగితేనే ఆ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ క్లియర్. చూడండి, నేచర్ ఆఫ్ ప్రొడక్షన్, నేచర్ అండ్ స్కోప్ ఇచ్చాడు. ఓకే, నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్ ఈజ్ రిజల్ట్స్ ఇన్ వాల్యూ ఎడిషన్. ఓకే, ఎప్పుడు రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అంటే దానికి ఏవైతే మనం ముందు చెప్పామో రా మెటీరియల్స్ రైట్ సోర్స్ నుంచి తీసుకొని రైట్ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితేనే, వాల్యూ యాడెడ్ చేయగలిగితేనే మనకి రిజల్ట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దట్ ఈస్ రిజల్ట్స్ ఇన్ వాల్యూ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్కి అదర్ సబ్జెక్ట్స్తో కూడా రిలేషన్ ఉంది. ప్రొడక్షన్లో ఏం చేస్తుంది, స్టాటిస్టిక్స్ వాడుతుంది, మ్యాథమెటిక్స్ వాడుతుంది, ఎకనామిక్స్, ఇంజనీరింగ్, సోషియాలజీ, హ్యూమన్ సైకాలజీ, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్. ఎందుకు అంటే ఎకనామిక్స్ డిమాండ్ సప్లై ఎంత ఉంది అనేది మార్కెట్ని రీసెర్చ్ చేయాలి. మ్యాథమెటిక్స్ ఎంత వాల్యూస్లో క్వాంటిటీ క్వాలిటీ తీసుకోవాలి అనేది కూడా మనం ఫిగర్స్ వాడతాం. అండ్ ఆల్సో సైకాలజీ ఆఫ్ ది హ్యూమన్ సైకాలజీ సబ్జెక్ట్ అనేది చాలా యూజ్ఫుల్ ఫర్ అనలైజింగ్ ద కస్టమర్ సైకాలజీ. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ జనరల్ మేనేజ్మెంట్. అంతే కదా, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కానీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆల్ ఆర్ ఇన్ పార్ట్ ఆఫ్ ది జనరల్ మేనేజ్మెంట్. మనం ఫస్ట్ జనరల్ మేనేజ్మెంట్ ఏమంటాం, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, కంట్రోలింగ్, ఓకే, అండ్ కోఆర్డినేషన్. ఇదంతా కూడా జనరల్ మేనేజ్మెంట్లో పార్టే ఇది ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్, ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ రా మెటీరియల్ ఇంటూ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. అండ్ ఆపరేటివ్ ఫంక్షన్. ఓకే, ఇది తెలుసు. ఆపరేషన్ మీన్స్ చూడండి, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ మానిటర్స్ డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ ఎన్షూరింగ్ లాంగ్ టర్మ్ కంటిన్యూటీ. ఎప్పుడు కూడా ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఆపరేటివ్గా ఉండాలి. డే టు డే జరిగే అన్ని చేంజెస్ అట్ ది సేమ్ టైం డే టు డే ఎలా మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఎలా చేంజెస్ జరుగుతుంది, మనం యూనిట్ కాస్ట్ని ఎంతవరకు ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం అనేది డే టు డే చెకింగ్ ఉంటుంది. దట్ ఈస్ ఆపరేటివ్ ఫంక్షన్. అండ్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. మనం ఇది చదువుతున్నాం కదా మేనేజ్మెంట్లో, ఆపరేషన్ ఆర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఆల్సో బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. వై ఇట్ ఈస్ ఆర్ట్? ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రొడక్ట్స్. అన్ని కంపెనీస్ ఒకటేలాగా చేయలేవు, ఒకటే క్వాలిటీతో
క్వాంటిటీ, షేప్, సైజ్, ఓకే, ఫ్లవర్స్ చేయలేం. దట్ ఈస్ ఆల్సో ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. వై ఇట్ ఈస్ సైన్స్? మెషిన్స్కి ఏవైతే మనం ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ఇవ్వగలం. దాని యొక్క ఆల్రెడీ టెక్నాలజీ ఏదైతే ఫార్ములా ఆల్రెడీ ఫిక్స్ చేశారో దాని ప్రకారమే అది ప్రొడక్షన్ అనేది చేస్తుంది. సో దట్ ఈస్ రిలేటింగ్ టు సైన్స్. ఓకే, బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. మేనేజ్మెంట్ ఆఫ్ సర్వీస్ సెక్టార్. ఓకే, సర్వీస్ సెక్టార్. ఓకే, ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొన్ని రిలేటింగ్ టు సర్వీసెస్ ఉంటాయి. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ మేనేజింగ్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ టాంజిబుల్ ప్రొడక్ట్స్. It is a process which monitor the service sector also, where intangible products are provided to customer as per their needs. Tangible అంటే తెలుసు మీకు, we can touch and see. మనం చెప్పే ప్రొడక్ట్స్ అన్ని మాక్సిమం టాంజిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంటాంజిబుల్, సర్వీసెస్ కూడా ఉంటాయి. సో సర్వీసెస్లో కూడా అది మేనేజ్మెంట్ అనేది సర్వీస్ సెక్టార్ని కూడా రీచ్ అవ్వగలగాలి. సో రీచ్ అయినప్పుడే ఆ కంపెనీ కానీ ఆ ప్రొడక్షన్ యూనిట్ని మనం 100% సక్సెస్ అయినట్టు. ఇప్పుడు చూస్తున్నాం మనం డోర్ టు డోర్ సర్వీస్, ఆన్లైన్ సర్వీసెస్. సో అది సక్సెస్ అవ్వాలి అంటే ఆ సర్వీసెస్ కూడా 100% అది ఏదైతే కస్టమర్ నీడ్స్, వాంట్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. దట్ ఈస్ సర్వీస్ సెక్టార్. ఓకే ఓకే, దీస్ 7 ఆర్ నేచర్. మేనేజ్మెంట్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ స్కోప్ అంటే ఎంతవరకు దీన్ని ఎలాబరేట్ చేస్తుంది, ఎలా చేస్తుంది, హౌ ఇట్ ఈస్ లొకేటెడ్. చూడండి, ఫస్ట్ ఒక ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఒక చోట ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అంటే ఫెసిలిటీ లొకేషన్, ఓకే, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అనేది మనం ఫెసిలిటీ లొకేషన్ చూసుకోవాలి. చూసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఇట్ ఇన్వాల్వ్ సెలెక్టింగ్ ద రైట్ లొకేషన్ ఫర్ సెలెక్టింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఆఫ్ బిజినెస్ దట్ ఎఫెక్ట్స్ ఇట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్. అంతే కదా, ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఒక 5 years 10 years కాదు, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉండాలి. సో ఆ సస్టైనబిలిటీ ఉంటుందా లేదా, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనేది లొకేషన్, ఫెసిలిటీ చూసుకోవాలి. అంటే ఫెసిలిటీస్ ఒక ప్లాంట్కి కానీ ఫ్యాక్టరీకి కానీ చాలా ఫెసిలిటీస్ అవసరం. రా మెటీరియల్ కావాలి, లేబర్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది చూస్ చేసి దెన్ ఓన్లీ we have to locate the plant or manufacturing unit. So that is the scope facility. Next undi plant layout and material handling. Plant layout ante మీకు తెలుసు కదా, లేఅవుట్ ఎంతవరకు దాన్ని ఫిజికల్ అరేంజ్మెంట్స్ చేయగలం, ఫెసిలిటీస్. ఓకే, ప్లాంట్ లేఅవుట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫిజికల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫెసిలిటీస్ సెటప్ బై బిజినెస్. ఓకే, ఒక ఫ్యాక్టరీని ఒక చోట ఫిజికల్గా మనం అరేంజ్ చేయాలి, మిషనరీ అంతా చేయాలి అంటే then involves deciding departments, work centers, machines, necessary equipment within the facility for ensuring business productivity. Material handling refers to managing the movement of materials from storeroom to machinery and from machinery to another stage of production like packaging and storage. తెలుసు కదా మీకు, మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఏముంటుంది, రా మెటీరియల్స్ మనకి స్టోర్ రూమ్ ఆర్ వేర్ హౌస్కి రావడం, అక్కడ నుండి మెషినరీ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నుంచి ఏమవుతుంది ప్రొడక్ట్స్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ లేబులింగ్కి వెళ్తుంది, లేబులింగ్ ఆర్ ప్యాకేజింగ్. ఓకే, సో ఈ ప్రాసెస్లో మెటీరియల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలగాలి మనకున్నటువంటి ఫెసిలిటీస్లో. అలాగే అరేంజ్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరుగుతుంది. ప్లాంట్ లేఅవుట్ ఓకే విల్ డిసైడ్ ద మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ అనదర్ ప్రాసెసెస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఉండి థర్డ్ వన్ ఈజ్ ప్రొడక్ట్ డిజైన్. ప్రొడక్ట్ డిజైనింగ్ తెలుసు కదా మీకు, ఏ ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయాలి, లేబులింగ్ ఎలా చేయాలి, కలర్ ఏది ఫిక్స్ చేయాలి, ఓకే, దాని ప్రోడక్ట్ నేమ్ ఎలా ఫిక్స్ చేయాలి, ఇదన్నీ కూడా డిజైనింగ్ ఆఫ్ ప్రోడక్ట్. ఇట్ మీన్స్ గివింగ్ షేప్స్ టు ఐడియా ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఏ రియాలిటీ. యాక్చువల్గా లోపల మనకి ఒక కంటెంట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది, దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది డిజైనింగ్ ఆఫ్ ప్రొడక్ట్.
So every organization should come up with innovative products in market after conceiving new ideas based on market requirements. మార్కెట్ రిక్వైర్మెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు కస్టమర్ వాడు ఏం కావాలనుకుంటున్నాడు, ఎలా అనుకుంటున్నాడు, నీడ్స్, వాంట్స్, వాట్ టు బికమ్, వాట్ హీ వాంట్ టు డూ, ఓకే, వాడి ఆ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నాడు. సో దాన్ని బేస్ చేసుకుని న్యూ ఇన్నోవేషన్తో, ఐడియాస్తో ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డిజైనింగ్ ఆఫ్ ప్రాసెస్ డిజైనింగ్ ఈజ్ అన్ ఓవరాల్ రూట్ ఫాలోడ్ బై బిజినెస్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. డిజైనింగ్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఇక్కడ రా మెటీరియల్స్ నుండి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్స్గా మనం ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ప్రాసెస్లు ఏంటి. ఇప్పుడు చెప్పాం, ఒక కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, ఓకే, అది కొన్ని ప్రాసెస్ లోపల చిప్స్ కానీ దానికి రిలేటెడ్ ఇంటర్నల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వేరే చోట మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, వేరే ప్లాంట్లో. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఉందో పైన డెస్క్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇది వేరే చోట జరగచ్చు. అంటే డిఫరెంట్ ప్రాసెస్లో ఒక ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు షిప్, ఒక పెద్ద షిప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, సంథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాన్ని అన్ని పార్ట్స్ ఒకటే చోట చెయ్యరు. దాని డిజైనింగ్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్. ఓకే, డిజైనింగ్ ఆఫ్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ చూడండి, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్. ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కంట్రోలింగ్, ఇదంతా కూడా మనం చెప్పింది. అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకు క్వాలిటీ చార్ట్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఎంతవరకు వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేయగలరు అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అట్ ది సేమ్ టైం కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. క్వాలిటీ స్టాండర్డ్ ఫాలో అవ్వకుండా ఆ ప్రోడక్ట్కి అప్రూవల్ ఇవ్వరు, అది మార్కెట్లో లాంచ్ చేయలేదు. సో ఆల్వేస్ ఫాలో ద checking and maintaining the required quality standards of production activities within the organization. Okay, next chudandi, maintenance management. It is very important. Maintenance ante quality maintain cheyali, quantity, at the same time మనం ఏదైతే 7Ms అని చెప్పుకున్నాం, men, material, machines, అన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఆ ప్రొడక్షన్లో 100% అనేది రిజల్ట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయడానికి ఉంటుంది. సో లాస్ట్ యాక్టివిటీ ఇస్ దట్ నథింగ్ బట్ లాస్ట్ వన్, ఇట్ ఈస్ కోఆర్డినేషన్ అని మనం ఏం చెప్తున్నామో అదే మెయింటెనెన్స్. ఓకే, మేనేజ్మెంట్లో కోఆర్డినేషన్ అని ఒక వర్డ్ చెప్తాం మనం, దట్ ఈస్ మెయింటెనెన్స్. ఇట్ రిఫర్స్ టు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ ఫర్ ఐడెంటిఫై అండ్ deviations if there. Maintenance management involves taking all corrective steps for removing these deviations. ఓకే, కొన్నిసార్లు వర్కర్స్ సరిగా వర్క్ చేయకపోవడం, మధ్యలో ఐడియల్ టైం మిగిలిపోవడం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏదో మిషనరీ బ్రేక్ డౌన్ రావడం, రా మెటీరియల్స్ అనుకున్న టైంలో సప్లయర్ ప్రొవైడ్ చేయకపోవడం, అలా చాలా డీవియేషన్స్ ఉంటాయి. అలాంటి డీవియేషన్స్ లేకుండా ప్రాపర్ మెయింటెనెన్స్ చేయగలగాలి. దట్ ఈస్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ మిషనరీ రిపేర్స్, రీప్లేస్మెంట్ అండ్ సర్వీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. ఓకే, ఇది జనరల్గా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ మనం 100% మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్గా చేయాలి అనుకుంటున్నాం. ప్రొడక్ట్స్ మనం ఏదైతే ఎంత ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నామో, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నాం అంతా మనకి రావాలి. అవి కస్టమర్స్కి సేల్ చేయాలి. మనకి ఇవన్నీ రావాలి అంటే, ఇవన్నీ చేయాలి అంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. క్వాలిటీ, క్వాంటిటీ, మెయింటెనెన్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దిస్ ఈజ్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ జస్ట్ చూడండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ మనం చెప్పుకున్నాం, ప్రొడక్షన్ ఇన్ రైట్ క్వాంటిటీ, రైట్ క్వాంటిటీలో ప్రొడక్షన్ చేయడం ప్రొడక్ట్స్ని. నెక్స్ట్ మినిమైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ టైం, తక్కువ టైంలోనే మనం అది ఏదైతే అనుకున్నామో ఆ టైంలో మనం
ప్రొడక్షన్ చేయగలడం ఒక ఆబ్జెక్టివ్ గోల్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ రైట్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయాలి, క్వాంటిటీ ప్రొడక్ట్ తయారు చేయాలి, రైట్ టైంలో తయారు చేయాలి. అండ్ మినిమైజింగ్ ద కాస్ట్, తక్కువ కాస్ట్కి తయారు చేయాలి. ఓకే, ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ మెటీరియల్స్ని కూడా ముందుగానే మనం ప్లాన్ చేసి ఎవరు తక్కువకి మనకి సప్లయర్స్ ఉంటారు, టెండర్స్ చూస్తాం, మనం ఏది బెస్ట్ అది కోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ మెటీరియల్స్. అండ్ అనలైజ్ ద మార్కెట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. రీసెర్చ్ చేయాలి మార్కెట్ని. ఫస్ట్ మనం ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం వీ హ్యావ్ టు గో ఫర్ రీసెర్చ్. అసలు కస్టమర్ పర్సెప్షన్ ఏంటి, కస్టమర్ వాంట్స్ నీడ్స్ ఏంటి, ఎలాంటి మార్కెట్ ఎలాంటిదైతే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అనేది అనలైజ్ ద మార్కెట్. దెన్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. మనం ఏం చేయాలి, ఉంటుంది మనకి కొన్నాం మిషనరీ, కొన్నాం ప్లాంట్ లొకేట్ చేసాం, ప్లాంట్ లేఅవుట్ అన్నీ ఉన్నాయి, ఓకే లేబర్ ఉన్నాయి, కానీ వాళ్ళ చేతి సరిగ్గా యూటిలైజ్ చేయలేనప్పుడు మనం వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, ప్రాఫిట్స్ రావు. సో ఆప్టిమమ్ మీన్స్ maximum utilization of whatever we had the resources. Okay, this is the objectives. మీకు తెలుసు, రైట్ క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్, okay, right material, analyze the market, and optimum utilization of resources. These are the objectives. ఫంక్షన్స్ కూడా ఇచ్చాడు, సేమ్ ఇలానే ఉంటుంది పైన డిస్కస్ చేసినవే. ఓకే, చెప్పినట్టు ఉంటాయి ఇవన్నీ కూడా. నేను ఈ మెటీరియల్ షేర్ చేస్తాను, మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దీంట్లో థింగ్స్ ఏముంటాయి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. నేనే ఇంకా ఆపకుండా మాట్లాడాలంటే ఆన్లైన్ క్లాసెస్ చాలా కష్టం కదా. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒకరే మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మీరు కూడా మధ్య మధ్యలో మాట్లాడితే బాగుంటుంది.